ప్రజలందరూ చంద్రబాబు చెప్పిన అబద్ధాలను నమ్మి మోసపోయి అటు ఓటేశారు. నాకు అబద్ధాలు చెప్పడం చేత కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు బాబాయ్. మరి దాని గురించి ఏమంటారు మీరు? వాడు అంటే నంగనాశి, నోట్లో ఏలు పెడితే కొరకలేడు, అమాయకుడు. అది వాడికి ఏం తెలుసు, ఏం తెలియదు పాపం. కోటాను కోట్లు డబ్బు దాచుకొని ప్రజలు ఓట్లు అయిపోతే నాకు ఈవీఎంలు తేడా వచ్చినాయి, అవి తేడా వచ్చినాయి అంటాడు. 2019లో కూడా మరి బాగానే వచ్చినాయి ఓట్లు ఈవీఎంల ద్వారా. అప్పుడు లేదా ఏంది తేడా, ఇప్పుడు వచ్చిందా? అది విషయం. అసలు నేను చేసిన మంచి అంతా ఏమైపోయింది, నా అవాతాతల ఓట్లు ఏమైపోయినాయి, అంతా శకుని మాయలా ఉందా నాకు అంటున్నాడుగా. అది మంచి చేసి చస్తేగా. ఏడన్నా మంచి చేస్తే ఇప్పుడు పెన్షన్లు ఇచ్చావు, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చావు, అటు మంగళ షాప్ వాళ్ళకి 10,000 ఇచ్చావు, ఆయిల్ పెంచావు, ఉల్లిపాయలు పెంచావు, చిల్లర సరుకులు పెంచావు, బ్రాందీ పెంచావు, అమ్మ ఒడి ఇచ్చావు, సారాయి బుడ్డి పెంచావు. ఈ విధంగా పెంచి రక్తం తాగితే ఏముంది అటు చేసిన పథకాలు? అటు గంజాయి, గుట్కాలు ఇవన్నీ ప్రోత్సహించి పిల్లల జీవితాలతో ఆడుకొని చేసావు. ఏం చేశావు నువ్వు? మంచి చేస్తే ఎందుకు అయ్యారు ఓట్లు? మంచి చేస్తే ఎందుకు అయ్యారు అంటున్నా. అంటే నేను చేసిన మంచి అంతా మర్చిపోలేదు ప్రజలు. ప్రతి గడపకి వెళ్తాను, నేను ప్రతి గడప తిరుగుతాను, ప్రతి కార్యకర్తకి జెండా మోసిన ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాను, మళ్ళీ తొందరలోనే ఎలక్షన్లు వస్తాయి అంటున్నాడుగా. ఇప్పుడు మొన్నంటే ఏదో అధికారం వచ్చింది అని కొంతమంది పొరపాటు పడి ఇంకా 20% వేశారు. ఇదడ 20% కూడా గల్లంతే. ఇదడ 20% కూడా వేయరు. అవి రిషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టుకున్నావు. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లోనేమో కోటాను కోట్లు దాచిపెట్టుకున్నావు. నీకు ఎవడేస్తారు ఓట్లు? మనడు దాకంటే ఏదో అధికారంలో ఉన్నాడు, మళ్ళీ వస్తాడేమో, మా పింఛన్లు తీసేస్తారేమో, అది తీసేస్తారు, ఇది చేసామని కొంతమంది వేశారు. ఇదడ మళ్ళీ వస్తే ఇదడ 20%, 40%లో మళ్ళీ 20% కూడా వేయదు. అది జరిగేది. అదేంటి అసలు నాకు 40% వచ్చి 11 సీట్లు రావటం ఏంటి, వాళ్ళకి వచ్చింది 60%, వాళ్ళ 164 సీట్లు రావటం ఏంటి అంటున్నాడు కదా. అప్పుడు మరి చంద్రబాబు 2014లో 40% మా తెలుగుదేశానికి కూడా వచ్చినాయి. అప్పుడు 23 సీట్లు ఎందుకు వచ్చినాయి 2019లో? మరి అప్పుడు కూడా 40% తెలుగుదేశానికి వచ్చినాయిగా. మరి మరి ఈయన అంటుంది ఏంటంటే కనుక ఏదో జరిగింది, పైనుంచి మాయ చేశారన్నాడు. లేదు, కింద లేదు. ఈయన ఇచ్చే డబ్బులకి ఆశపడి కొద్దిగా లో సెక్షన్ వాళ్ళు లేచారు. కానీ 40% అడిగితే 60% జనం వ్యతిరేకించారు నిన్ను. నువ్వు చేసిన కార్యక్రమాలు బాగలేదని 60% జనం వ్యతిరేకంగా ఓటేచ్చారు. సీట్లు యాడ్ నుంచి వస్తాయి నీకు. ఇంకా 11 కూడా ఇంకా 1-2 కొద్ది మెజార్టీతో గెలిచావు. లేకపోతే నీకు 9, 8 వచ్చాయి. గడప గడపకు వెళ్దాం, మనం చేసిన మంచి మళ్ళీ వివరిద్దాం అంటున్నాడు కదా. ఏం గడప? అంతకుముందు వివరించారుగా. గడప పోయి స్టిక్కర్లు వేసి అడిగాడుగా, నేను అది చేశాను, ఇది చేశానని. అప్పుడు అధికారం ఉన్నప్పుడే లేదు. ఇక్కడ ప్రతిపక్షంలో నేను చేశానంటే ఇక్కడ అసలు రానీరేమో నాకు తెలిసి. చంద్రబాబు శిశుపాలు లాగా 100 తప్పులు చేస్తాడు, ఆ 100 తప్పులు ఎంతో కాలం పట్టదు పూర్తి అవడానికి అంటున్నాడుగా. శిశుపాలుడు కాదు అసలు, వీడు ఉంటేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి SBI కేసులు, సారా స్కీము, ఆ స్కీము, ఈ స్కీము ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కేసులన్నీ ఓపెన్ చేస్తారు. ఈయన బయట ఉంటేగా ఈయన తిరగటానికి కాడ లేదు. తిరుగుతారని తిరగనిచ్చే జనం కూడా లేరు. గడ తిరగనీయని కూడా తిరగనీరు. ఎందువల్ల అంటారు అసలు జగన్ మీద ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం? ప్రజాస్వామ్యంగా ప్రతి వాడిని బతకనీలా. వాక్ స్వాతంత్ర్యం బాగొట్టాడు. మాట్లాడితే భయపెట్టాడు. మాట్లాడకుండా ఏది చేసినా తప్పు చేసినా ఎవరు మాట్లాడటానికి లేకుండా బెదిరించాడు. బెదిరియటం వలన జనం ఎవరు కూడా బయటపడకుండా సైలెంట్ గా ఓట్లు వేసేసారు. అది జరిగింది. 2029లో చంద్రబాబు నాయుడికి సింగిల్ డిజిటే వచ్చింది, అప్పుడు మన విశ్వరూపం చూపిద్దాం అంటున్నాడు కదా. ఉంటేగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉంటేగా ఈ ఎమ్మెల్యేలు కూడా ఉండరు, ఈ నాయకులు ఎవరు ఉండరు. నేను మీటింగ్ పెడితే 40% వచ్చారు, 60% అసలు రాలా. ఆ 40% లో కూడా ఇంకో 20% మళ్ళీ రారు. అదేనా వాడి దగ్గర డబ్బులు తీరో, స్కాములు చేసి ఉండాలి, అవినీతి చేసిన వాళ్ళు పోయారు. మంచి వాళ్ళు ఎవరు బాటలు వాడి దగ్గర. వేరే బీజేపీలోకో, తెలుగుదేశంలోకో, జనసేనలోకి వెళ్ళాలని రెడీగా ఉన్నారు. దుకాణం మూసుకోవటమే. ఈయన పాదయాత్ర లేదు, తీర్థయాత్ర లేదు. జైలు యాత్ర లేకపోతే మూసేసుకోవటం. అదేంటి అంత మాట అన్నారు? అంతే. అన్ని తప్పులు చేశాడు.
ఏమన్నా సామాన్య స్కాములు అయ్యి. అంటే నాకు చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు ఆడటం రాదు, అబద్ధాలు ఆడినట్టయితే 10% కూడా నాకు ఓట్లు వేసే వాళ్ళు అంటున్నారుగా. అసలు ఏముంది పాపం, అసలు ఆయనకి ఏమి తెలియదు నంగనాశి. అసలు ఆయనకి ఏమన్నా అబద్ధం ఆడటం తెలుసా, మోసం చేయటం తెలుసా, డబ్బు స్కాములు చేయటం తెలుసా, ఏమి తెలియదు పాపం. పరిపాలన బ్రహ్మాండంగా చేసి ప్రజలను ఉద్ధరించారు కాబట్టి ఇప్పుడు 11 సీట్లు వచ్చింది. బాగా చేశాడు కాబట్టి 11 వచ్చింది. ఇదాడ 2024 దాకా అసలు ఈ పార్టీ ఉంటేగా, ఆయన మళ్ళీ 29 దాకా పార్టీ ఉంటేగా, పార్టీ ఉండదు. అందులో అనుమానమే లేదు. రాసి పెట్టుకో, ఒక 2-3 నెలలు అసలు పార్టీ క్లోజ్ చేసేస్తాడు. ఏంటి అసలు అంత గ్యారెంటీగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎంత గ్యారెంటీ అంటే జనంలో విశ్వాసం లేదు ఆయన మీద. దొంగ అనేది ముద్ర పడింది, అబద్ధాలు చెబుతాడు, అంతా మోసమేను అనేది తేలిపోయింది. సరే, ఇక్కడ ఇంకో విషయం ఆలోచిస్తే గనక ఈ తాడేపల్లి ప్యాలెస్ లో ఏది అసలు సెక్యూరిటీ ఏందంటారు? అసలు పైన బారికేడ్లు పెట్టుకోవటం, ఇనప గ్రిల్స్ పెట్టుకోవటం ఏందంటారు? ఇది ఫ్యాక్షనిస్ట్ కదా ఈయన. రాయలసీమలో అక్కడ కొంతమందిని చంపించాడు, వాళ్ళు వచ్చి చంపుతారని ఇటు కోట కట్టుకున్నాడు, పైకి పెట్టాడు. అది విషయం. ఇందాక మీరు ఋషికొండ ప్యాలెస్ అన్నారు కదా, ఆ ఋషికొండ ప్యాలెస్ అది గవర్నమెంట్ బిల్డింగ్, ఎవరికైనా అద్దెకిచ్చుకోవచ్చు అని చెప్పి ఈ రోజే వీళ్ళందరూ మాట్లాడుతున్నారుగా. ఇప్పుడు అధికారం రాలేదు, బయటపడింది కాబట్టి ఈ మాట చెబుతున్నారు. అధికారం వస్తే వాడి కోటే ఇది, జగన్మోహన్ రెడ్డి కోటే. అధికారం వస్తే ఆడ పెట్టి, అసెంబ్లీ ఆడ పెట్టి, ఇక్కడ తాడేపల్లి అటు పెట్టాడు, అటు పెట్టి ఆడ కురికేవాడు. సముద్రం చూసుకుంటే జనాన్ని తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడేసేవాడు. ఇప్పుడు పేదలకేమో ఇచ్చింది సెంటు స్థలము, ఆయన బాత్రూమ్ 3 సెంట్లు అంట, దాంట్లో ఉన్న బాత్రూమ్ ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఎలా చూసేదేమో, ఇంకా ఎడ్యుకేషన్ పెరగలేదు. కొన్ని సెక్షన్ల వాళ్ళు ఇంకా మాయలో ఉన్నారు. ఇదడ ఆ మాయ కూడా బయటపడిపోయింది. అంటే నేను అంటున్నా అలా కాదు, బాత్రూమ్ 3 సెంట్ల 3 సెంట్లు ఏంది, 100 సెంట్లు కట్టుకుంటాడు. ఏంది జనం సొమ్మేగా, వాడి సొమ్మ జనం సొమ్మేగా. ఆయన సొమ్ము అయితే జాగ్రత్తగా ఆడతాడు, అంత దోచుకున్న సొమ్మేగా. 2004 రాజశేఖర రెడ్డి రాకముందు వాళ్ళకి ఎంత ఆస్తుంది, ఇవాళ ఎన్ని లక్షల కోట్లు వాళ్ళకి ఆస్తుంది. ఏడు నుంచి వచ్చింది? వీళ్ళు కష్టపడి వ్యాపారాలు చేశారా? ఏమైనా చేశాడా వ్యాపారమా? ఏం లేదు, అంతా దోచుకొని తండ్రిని అడ్డం పెట్టుకుని అప్పుడు దోచుకున్నాడు. ఆ డబ్బులు పెట్టి మళ్ళీ ప్రజాయాత్ర అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అధికారం మళ్ళీ ఒకసారి ఇద్దామని ఇచ్చారు. బాగా చేస్తానని నేను రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని నమ్మిచ్చారు. నమ్మించినందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనకనెట్టాడు. 2 లక్షల రూపాయల ఫర్నిచర్ కోసం కోడెల శివప్రసాద్ గారి మీద కేసు పెట్టిన వైసీపీ నాయకులు గాని, లేదంటే వైసీపీ ప్రభుత్వం గాని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర దాదాపు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ఉంది. దాని గురించి ఎందుకు మాట్లాడలేదంటారు? ఇప్పుడు మాట్లాడాలిగా. అప్పుడు కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ షాప్ ఇవ్వలేదని 2-3 నెలలు ఎదిరించి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పౌరుషం గల్లాడు కాబట్టి, పొరుగు గల్లాడు కాబట్టి ఆత్మహత్య చేసుకొని తెచ్చాడు. ఈ సిగ్గు చరం చీము నెత్తురేమి లేదు కాబట్టి ఆ పనినే ఉన్నాడు. ఫర్నిచర్ పంపినన్నా పంపించాలి, లేకపోతే సావనన్నా సావాలి. కోడెల శివప్రసాద్ లాగా. అంటే లేఖ రాశారు కదా గవర్నమెంట్ తరపు నుంచి, జిఐడి అధికారులు ఫర్నిచర్ అప్పగించండి అని లేఖ రాసిన తర్వాత కొడాలి నానిని పంపించి ఆ ముష్టి ఎంతో చెప్పండి, ముష్టి పడేస్తాం అన్నట్టు ఆయన మాట్లాడటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కొడాలి నాని మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రజలనైంది, ఇంకొకరినైంది, ఏ నాయకుడినైనా ఎవరినైనా లెక్కలేదు. ఆయన దగ్గర నా దగ్గర డబ్బు ఉంది, దోసుకున్న డబ్బు చాలా ఉంది. ఎవరినైనా కొంటాను, ఎవరినైనా అమ్ముతాను. ఇదే వాడి పాలసీ. ఆ పాలసీ మీదే జనం వ్యతిరేకించారు. అది అయితే కనుక ఈ ముష్టి పడేస్తాను అన్నట్టు కొడాలి నాని మాట్లాడటం, ఇంకా భాష మార్చుకోపోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఈ కొడాలి నాని భాషనే? అసలు ఆ కొడాలి నాని అనేవాడు ఆడు మనిషి అయితేగా, ఆడు మానవత్వం, మనిషి పుట్ట పుట్టినాడైతే అట్లా మాట్లాడు. ఇప్పుడు కూడా చిగ్గుచారం లేకుండా అట్లా మాట్లాడుతున్నాడంటే దాని పర్యవసానం వాళ్ళు చూసుకుంటారు. అది చట్టం ప్రకారం. వాళ్ళలాగా ఎట్ట చేయరు. చట్టం ప్రకారం ఆయనకు శిక్ష తప్పదు. చట్ట ప్రకారం అయితే శిక్షలు గ్యారెంటీగా ఉంటాయి అంటారా? గ్యారెంటీగా ఉంటాయి. ఈ 10 మంది 7-8 మంది ఉన్నారు, 10-15 మంది దాకా, వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అంటే ఎవరు బయట ఉండే అవకాశం లేదంటారు? ఎవరు ఉండరు. హెడ్డే పోతుంటే ఇంక ఇళ్ళదేముంది, 10 మంది కూడా పోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ 5 సంవత్సరాల్లో జరిగిన తప్పులకే లోపలికి వెళ్తాడంటారు. గ్యారెంటీకి వెళ్ళిపోవటమే. అందుకని మనం చేసేది ఏం లేదు, చట్టం చేసుకెళ్ళింది దానిపైన అది చేసుకుంటది అంతే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.